ఒకసారి కలుద్దామా? ఇట్స్ అర్జెంట్. ఎక్కడ? సేమ్ ప్లేస్. అర్జెంట్ అన్నావు, ఏంది మ్యాటర్? ఆఫీస్లో హెచ్ఆర్తో ప్రాబ్లం. ఏం కావాలట? రోజు రోజుకి వర్క్ లోడ్ పెరుగుతుంది. ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. పైగా చిన్న చిన్న ఎర్రర్స్కి అందరి ముందు అడుగుతున్నారు, తిడుతున్నారు. అది నాకు చాలా అవమానంగా ఉంది. అయినా ఎంత పని చేసినా కొంచెం కూడా గౌరవం లేదు. మేడం ఆర్డర్ ప్లీజ్. కొద్దిసేపు ఆగిరా. ఓకే మ్యామ్. అయినా ఒక ఆఫీస్లోనే కాదు, బయటికి ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ లేదు, రెస్పెక్ట్ లేదు, పైగా రిస్ట్రిక్షన్స్. ఇంట్లో అమ్మ నాన్న అన్న తమ్ములు రిస్ట్రిక్ట్ చేస్తారు, పెళ్ళైతే హస్బెండ్ రిస్ట్రిక్ట్ చేస్తాడు. బయటకు వెళ్తే ఇలాంటి చూపుల నుండి, వాళ్ళు చేసే పనుల నుండి మమ్మల్ని మేము రక్షించుకోవాలి, ముందుకెళ్ళాలి. అసలు ఆడపిల్లగా పుట్టడమేనా మేము చేసిన తప్పు? ఆడపిల్లగా పుడితే మమ్మల్ని గౌరవించరా? కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందామా? చేసే పనిని బట్టి, వేసుకునే బట్టలను బట్టి గౌరవించే సమాజంలో ఉన్నాం మనం. ఏ పని చేయలేనప్పుడు అడుక్కోవడంలో అర్థం ఉంది. మేము ఆడవాళ్ళం కాబట్టి మమ్మల్ని గౌరవించమంటే ఎలా? మీరు అవసరమైతే యుద్ధం చేయగలరు, అదే యుద్ధాన్ని కనుసైగుతో ఆపగలరు. గాలి, నిప్పు, నింగి, నేల, నీరు, ఈ పంచభూతాలను కలిపితేనే మీరు. మిసైల్ని మించి పవర్ మీలో ఉంది. మీరు వీక్గా ఉంటే జాలి పడతారు, అల్లరి చేస్తారు, కానీ గౌరవించరు. మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోండి. ప్రపంచాన్ని మార్చేది ఇంటర్నెట్ అయినా సమాజాన్ని మార్చేది మీరే. తెలుసో తెలియకో మేము మారేదే మీకోసం, మారుస్తుంది మీరే. మిమ్మల్ని గౌరవించాలో మీరే మార్చుకోండి. ఏం పర్లేదు అని టైంపాస్కి మాట్లాడద్దు, డబుల్ ట్రిపుల్ గేమ్లో అసలు ఆడద్దు. ఇవన్నీ చేస్తూ మమ్మల్ని గౌరవించాలి. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, గౌరవం అనేది నువ్వు చేసే పనిలో నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, జెండర్లా కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 2 కాఫీస్ ప్లీజ్.